వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ #జాము. ఈరోజు అయితే నేను మీ ముందుకు ఒక పెద్ద షాపింగ్ హాల్తో మీ ముందుకు వచ్చాను. షాపింగ్ అంతా కూడా సోషల్ మీడియాలో మంచి హైప్ ఉన్న ప్రొడక్ట్స్ మీద నేను ఇప్పుడు ట్రై చేశాను అనమాట. కొంచెం మంచి బ్రాండ్స్ ట్రై చేశాను, లైక్ కెమిస్టర్, ప్లే కాన్షియస్ కెమిస్టర్, డీకన్స్ట్రక్ట్, తర్వాత డాక్టర్ షేడ్స్, తర్వాత కోసారెక్స్, ఇంకా ఇలాంటి బ్రాండ్స్ అయితే ట్రై చేశాను. కొంచెం బాగానే ఉన్నాయి రేటింగ్స్. ఆ మధ్యన సోషల్ మీడియాలోని మనకి ఒక రోల్ ఆన్ మీరు చూసే ఉంటారు, ఇది చాలా ఫేమస్ అనమాట. ఇది కెమిస్టర్ ప్లే నుంచి తీసుకున్నాను అనమాట. ఇందులోని నేను ఫ్రేగ్రెన్స్ ఆక్వా సెలెక్ట్ చేసుకున్నాను, ఇంకోటి ఫ్రేగ్రెన్స్ ఫ్రీ సెలెక్ట్ చేసుకున్నాను. సెన్సిటివ్ మా చెల్లిది, సెన్సిటివ్ స్కిన్, సో ఫ్రేగ్రెన్స్ తీసుకోకుండా ఫ్రేగ్రెన్స్ ఫ్రీ తీసుకున్నాను. సో నేను బాడీ వాష్ తీసుకుందాం అనుకున్నాను. యాక్చువల్గా బై 1 get 1 సేల్ ఉంటే ఇలా తీసుకున్న దాన్ని ఏమో బై 2 get 3 సేల్ ఉండింది. సో నేను ఏం చేశానంటే, సో ఈ 2 ప్రొడక్ట్స్ తర్వాత ఈ 2 కూడా యాడ్ చేశాను. సో నాకు ఒకటి చెల్లికి ఒకటి అన్నట్టుగా. సో నాకు ఒక బాడీ వాష్ రోల్ ఆన్, చెల్లికి ఒక బాడీ వాష్ రోల్ ఆన్ లాగా ఉంటుంది అని చెప్పేసి సో తీసుకున్నాను. సో నాకు చెల్లికి అండ్ వీటిని తీసుకుంటే వాళ్ళు మనకి పెద్దది ఫేస్ వాష్ ఫ్రీ వచ్చింది, వైటమిన్ సి, ఇంకా ఆల్ఫా ఆర్బిటన్ ఫేస్ వాష్ అనమాట. సో ఆల్ఫా ఆర్బిటన్ మనకి స్కిన్ వైట్నింగ్ కి బాగా ఉపయోగపడుతుంది, వైటమిన్ సి కూడా. ఇది బ్రైట్నింగ్ బూస్ట్ అంట, వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే బ్రైట్నింగ్ బూస్ట్ అని చెప్పి. ఎస్, సో దీని కాస్ట్ వచ్చేమో 300 రూపీస్ అనుకుంటా. దీని కాస్ట్ చాలా బాగా ఇచ్చారు. సో ఇంత పెద్ద ఫేస్ వాష్ అయితే మాత్రం నాకు ఫ్రీ వచ్చింది. సో నెక్స్ట్ టైం మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఒకసారి వెబ్సైట్స్ లోనే లాగిన్ అవ్వండి. చక్కగా ఇలా ఆఫర్స్ ఉంటే మీరు మనీ బోల్డ్ అంతా సేవ్ చేసుకోవచ్చు. అండ్ కెమిస్టర్ ప్లే బ్రాండ్ కూడా బాగానే ఉంటుంది. సో నేను ఒకసారి ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ యూజెస్ చేశాక లైక్ 1 month తర్వాత అయితే మంచి రివ్యూ ఇవ్వడానికి బాగుంటుంది అనమాట. సో ఇదైతే వైటమిన్ సి ఫేస్ వాష్. సో ఇప్పుడు నేను నా బాడీ రోల్ అని ఓపెన్ చేస్తాను. యాక్చువల్గా ఆక్వా అది ఎలా ఉన్నది అన్నది. యా, సో ఇంత పెద్ద ప్యాకింగ్ అయితే ఉంది, ఇదైతే చిన్నగా మినీగా ఉంది. అండ్ ఇది ఆక్వా. సో ఇక్కడ మీకు ఫ్రేగ్రెన్స్ ఆక్వా అని చెప్పి అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది కదా. సో ఇది ఆక్వా మనకి ఇలా, ఇదైతే మాత్రం జస్ట్ ఇలా. యా, స్మెల్ మరీ అంత వైల్డ్ గా ఏం లేదు, మైల్డ్ గా బాగానే ఉంది. లైట్ ఆక్వా ఫ్రేగ్రెన్స్ తప్ప పెద్దగా ఫ్రేగ్రెన్స్ ఏం లేదు. బట్ నాకేంటో కొంచెం కొంచెం ఇరిటేటింగ్ గా ఉంది. లైట్ మైల్డ్ పర్సెంటేజ్ కొంచెం ఇరిటేటెడ్ గా ఉంది. ఐ హోప్ కొంచెం పనికొస్తే బాగుండు ఇంత పెద్ద షాపింగ్. బట్ లైట్ గా మంటుంది. మరి అండర్ సెన్సిటివ్ పార్ట్ కి చూడాలి ఇది పనిచేస్తుందా లేదా అన్నది. మనకి ఆర్డర్ మనకి తగ్గించి తర్వాత స్కిన్ టెక్స్చర్ అక్కడ కొంచెం లైట్ చేస్తుందని చెప్పి అనుకుంటున్నాను. అండర్ ఆర్మ్స్ జస్ట్ ట్రై చేయాలి, చూడాలి. బట్ లైట్ సెన్సేషన్, లైట్ చిన్నగా మంట సెన్సేషన్ అయితే మాత్రం ఉంది డెఫినెట్లీ. ఇంకొకటి అయితే ఫ్రేగ్రెన్స్ ఫ్రీ, దీన్ని కూడా ట్రై చేద్దాము ఎలా ఉందన్నది. ఫ్రేగ్రెన్స్ ఫ్రీ అని చెప్పి ఇలా మెన్షన్ చేసి ఉంటది. అయితే మనకి ఇలా అప్లికేషన్ అయితే మాత్రం ఇలా అయితే వస్తుంది అనమాట. మరి అంత హెవీగా ఏమనిపించలేదు, బాగానే ఉంది. ఫ్రేగ్రెన్స్ అయితే అసలు ఏం ఫ్రేగ్రెన్స్ అయితే లేదు, నో అస్సలు ఏం లేదనమాట. సో ఇఫ్ వాంట్ టు ట్రై ఫ్రేగ్రెన్స్ ఫ్రీ వర్షన్ ట్రై చేయాలనుకుంటే మీరు డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. అండ్ నేను ఇంకొకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆక్వా సైడే కొంచెం బర్నింగ్ ఆ సెన్సేషన్ అనిపించింది, కానీ ఈ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ సైడ్ అయితే మాత్రం అనిపించలేదు. అయితే మాత్రం నేను డాక్టర్ షేడ్స్ తీసుకున్నాను. అండ్ డాక్టర్ షేడ్స్ అని నాకు వైటమిన్ సి అండ్ సెరమైడ్ రేంజ్ అంటే నాకు చాలా అంటే చాలా బాగా ఇష్టం అనమాట. సో ఈ రేంజ్ లో నేను ఆల్రెడీ సన్ స్క్రీన్స్ తర్వాత మాయిశ్చరైజర్స్ యూజ్ చేస్తున్నాను. సో బై 1 get 1 సేల్ వచ్చింది కదా అని చెప్పి నేను ట్రై చేద్దామని చెప్పి సన్ స్క్రీన్స్ తీసుకున్నాను. ఎందుకంటే నేను ఎక్కువగా మార్నింగ్ మాయిశ్చరైజర్ కూడా స్కిప్ చేసేసి ఓన్లీ సన్ స్క్రీనే యూజ్ చేస్తాను అనమాట. సో అదొకటే నాకు 2 చేస్తాయేమో అని చెప్పి అనిపిస్తూ ఉంటది. సో నేను యాజ్ యూజువల్ గా వైటమిన్ సి అండ్ సెరమైడ్ సన్ స్క్రీన్ తీసుకున్నాను. అండ్ దీంతో పాటు ఇంకొక సన్ స్క్రీన్ ట్రై చేద్దామని చెప్పి కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ సన్ స్క్రీన్ కూడా తీసుకున్నాను అనమాట. నేను ఈ సన్ స్క్రీన్ అయితే నేను ట్రై చేశాను. సో ఈ సన్ స్క్రీన్ నేను కొత్తగా ట్రై చేయాలి. పెద్దగా హోప్స్ అయితే మాత్రం లేవు నేను, ఎందుకంటే నాకు ఈ ఒక్క రేంజ్ నచ్చింది. ఇందులోని హెల్దీ రేంజ్ కూడా ఒకటి ఉంటుంది, నేను అది ట్రై చేశాను. బట్ నాకు అది సూట్ అవ్వలేదు, నాకు యాక్నే ఎక్కువగా వచ్చింది. ప్రస్తుతం ఉన్న ఫేస్ మీద యాక్నేగా కారణం మ్యాంగోస్. సో ఆ సీజన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఫటాల్ మన ఎక్కువ మ్యాంగోస్ తినడం వల్ల ఇంకా అది వచ్చిందనమాట. సో దీని టెక్స్చర్ అయితే ఇది, అండ్ దీని టెక్స్చర్
నాకు లైట్ ఆయిలీగా అనిపించింది, మరి అంత ఆయిలీగా అనిపించలేదు. అండ్ హ్యాండ్ మీద ఇంకొక పార్ట్ నేను వైటమిన్ సి ఇంకా సెరమైడ్ చూస్తాను. సో నేను ఇంత క్వాంటిటీ అయితే తీసుకున్నాను. నాకైతే ఈ వైటమిన్ సి నచ్చింది అనమాట. నాకు ఆయిలీ అంతగా ఆయిలీగా లేదు, ఇదైతే మాత్రం కొంచెం ఆయిలీగా, ఎక్కువ ఆయిలీగా అనిపించింది. ఈ కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ సన్ స్క్రీన్ అయితే మాత్రం సో ఈ రేంజ్ లోని నాకు కొంచెం ఆయిలీగా అనిపిస్తుంది. బట్ ఇదైతే మాత్రం నాకు ఆయిలీగా అయితే మాత్రం అనిపించలేదు. బట్ రెండు సిమిలర్ గానే ఉన్నాయి, కానీ బట్ స్టిల్ నాకైతే మాత్రం ఈ సైడ్దే కొంచెం ఆయిల్ తక్కువగా ఉన్నట్టు అనిపించింది. నా ఓటైతే మాత్రం ఈ సెరమైడ్ అండ్ వైటమిన్ సి సన్ స్క్రీన్ మాత్రమే వేస్తాను అనమాట. సో ఇంకా నేను చాలా సన్ స్క్రీన్స్ ట్రై చేశాను ఈసారి. సో సన్ స్క్రీన్ కంటూ డెడికేటెడ్ గా ఒక పెద్ద వీడియో చేయొచ్చు నాకు తెలిసి. అండ్ దెన్ నెక్స్ట్ అయితే టూ మచ్ హైప్, నిజంగా వర్త్ కూడా, కోసారెక్స్ స్నెయిల్ మ్యూసిన్. సో ఇదైతే మాత్రం కొంచెం మీకు బడ్జెట్ కొంచెం ఎక్కువ అయితే మాత్రం ఖచ్చితంగా రికమెండ్ చేసేది. ఇదైతే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి మనకి డూప్స్ చాలా వరకు చాలా బ్రాండ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి, బట్ స్టిల్ నాకైతే ఇది చాలా బాగుంటుంది. అండ్ ఈ బాటిల్ మనకి ఎలా కాదనుకున్నా ఒక 6 months ఈజీగా వస్తుంది అనమాట. నా సెకండ్ బాటిల్, నా ఫస్ట్ బాటిల్ ఆల్రెడీ అయిపోయింది, నాకు 6 months వచ్చింది కాబట్టి నేను 6 months వస్తుందని చెప్తున్నాను అనమాట. డెఫినెట్లీ రికమెండ్ చేసే ప్రొడక్ట్ అనమాట. సో మనకి ఎక్కువ వస్తలేదు, జస్ట్ మనకు ఒక పంప్, నాకు తెలిసి మన ఫేస్ మొత్తం అంతా సరిపోతుంది. దీని తర్వాత మీరు యూజ్ చేసుకునే ఎటువంటి సిరమ్స్ అయినా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక జస్ట్ మనకి ఒక హైడ్రేషన్ పర్పస్ మాత్రమే ఎక్కువగా యూజ్ అవుతుంది. అండ్ స్కిన్ టెక్స్చర్ కూడా మనకి చేంజ్ డెఫినెట్లీగా అయితే మాత్రం ఉంటుంది. సో నాకు ఈ టెక్స్చర్ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అనమాట. చాలా ఈజీగా అయితే అబ్జర్వ్ అయిపోతుంది, పెద్దగా మనం కష్టపడాల్సిన పని లేదు, అంత ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. ఈ నైట్ మీ స్కిన్ కేర్ లో మీరు ట్రై చేసి చూడండి. మనీ కాన్షియస్ కెమిస్ట్ లోని రెటనాల్ తీసుకున్నాను అనమాట, రెటనాల్ నైట్ క్రీమ్. సో డెఫినెట్లీ ఫస్ట్ నాకైతే ఒక నైట్ క్రీమ్ ట్రై చేద్దాం అని చెప్పి సర్చ్ చేస్తున్నాను. ఇది రెటనాల్ పెప్టైడ్స్ నైట్ క్రీమ్ అనమాట. సో ఇది ట్రై చేద్దాం అని చెప్పి తీసుకున్నాను. ఇది నార్మల్ స్కిన్ టైప్స్, అందరి స్కిన్ టైప్స్ కి ఇది నేను ఆల్రెడీ యూజ్ చేసేసాను. సో ఇది కాకుండా నా దగ్గర యూజ్ చేసిన ఎక్కడో ఉండాలి. సో నేను ఆల్రెడీ యూజ్ చేశాను అనమాట, నాకు అది బాగుంది, అది అయిపోయింది కాబట్టి నేను ఇది తీసుకున్నాను. అండ్ ఏదైనా రెటనాల్ మీరు తీసుకున్నప్పుడు స్టార్టింగ్ లో ఎంతో కొంత చిన్న పర్సెంటేజ్ యాక్ని అయినా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. నాకైతే సీరియస్లీ ఈ రెటనాల్ ట్రై చేసినప్పుడు నాకు యాక్ని అయితే రాలేదు. సీరియస్లీ ఒక లైట్ జెల్ టైప్ టెక్స్చర్డ్ గా అయితే ఉంటది అనమాట. ఈ పీసెస్ అమౌంట్ సరిపోతుంది నాకు తెలిసి. ఇలా చిన్నగా డాట్స్ పెట్టుకొని మీ ఫేస్ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఇలా చిన్న ఫేస్ అంతా అప్లై చేసుకోండి, ఈజీగా అయితే అబ్జర్వ్ అయిపోతుంది మీ స్కిన్. సో రెటినాల్స్ వల్ల స్కిన్ కొంచెం సెన్సిటివ్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా సన్ స్క్రీన్ అయితే మాత్రం అస్సలు మీరు స్కిప్ చేయొద్దు. సన్ స్క్రీన్స్ అస్సలు ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకండి. నేను ఆల్రెడీ రెటినాల్స్ ట్రై చేశాను. సో కాకపోతే ఏంటంటే మీరు రెటినాల్ ట్రై చేసినప్పుడు వీక్లీ వన్స్ ట్రై చేయండి, అలా 2-3 weeks తర్వాత వీక్లీ ట్వైస్ ట్రై చేయండి, దాని తర్వాత వీక్లీ థ్రైస్ ట్రై చేయండి. ఒకటి తీసేసుకున్నాను, అది అయిపోయింది. సో అందుకే ఇంకోటి తీసుకున్నాను అనమాట ఈ కాన్షియస్ కెమిస్ట్ బ్రాండ్ లోని. బట్ మనకి బిగినర్ ఫ్రెండ్లీ అని చెప్పాలంటే బిగినర్స్ గా అనిపించింది నాకైతే. ఎటువంటి యాక్ని అయితే రాలేదు. మీరు కావాలంటే ట్రై చేయాలంటే ట్రై చేసుకోండి. పిలిగ్రిమ్ లో నేను ఆల్రెడీ లిప్ బామ్స్ ట్రై చేశాను. లిప్ బామ్ లోని బబుల్ గమ్ ఫ్లేవర్, తర్వాత బ్లూబెర్రీ ఫ్లేవర్ బాగుంటుంది. బబుల్ గమ్ ఫ్లేవర్ లోని నేను లిప్ బామ్ ట్రై చేశాను, కాకపోతే కొంచెం అలా బబుల్ గమ్ ఫ్లేవర్ వస్తానే ఉంటది. అండ్ ఇంకొకటి లిప్ ఆయిల్ కూడా ట్రై చేశాను అనమాట, అది కూడా బాగుంటుంది. సో అందుకని నేను ఈ మాయిశ్చరైజర్ కమ్ సిరమ్ ని ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఇదైతే ఇలా లిక్విడ్ గా ఉందన్నమాట. ఇదైతే ఎక్కువ రేటింగ్స్ ఉన్నాయని చెప్పి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఇదైతే మాత్రం గ్లో సిరమ్, ఎంత గ్లో వచ్చేస్తుందో చూడాలి. బట్ సిరమ్ అయితే మాత్రం లైట్ ఆయిలీ జెల్ టైప్ టెక్స్చర్ లో అయితే మాత్రం అనిపిస్తుంది. పెద్దగా ఫ్రేగ్రెన్స్ అయితే పెద్దగా ఏం లేదు. గ్లో సిరమ్ అంట, మరి ఎంత వరకు గ్లో వస్తుందనో చూడాలి. బ్రాండ్ మనకి ఆల్రెడీ మనకి సోషల్ మీడియాలోని ఆ మధ్యన మన కోవిడ్ టైంలో బాగా పాపులర్ అయింది. సో అందుకే ట్రై చేద్దాము. అండ్ ఇది హెయిర్ ఆయిల్, సో మనకి హెయిర్ ఫాల్ కి బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి నేను తీసుకున్నాను. అండ్ ఇందులో
మనకి హెయిర్ ఆయిల్ అప్లికేషన్ కి వాళ్ళు సెండ్ చేశారు. ఈ హెయిర్ ఆయిల్ నేను కొంచెం వాడాక మీకు డీటెయిల్ గా రివ్యూ అయితే షేర్ చేశాను అనమాట. బట్ ఇదైతే మంచిగా రివ్యూస్ అయితే ఉన్నాయి అమెజాన్ లో కానీ. అండ్ ఇది మనకి షార్క్ ట్యాంక్ ప్రొడక్ట్ కూడా, ఒక బెస్ట్ షార్క్ ట్యాంక్ ప్రొడక్ట్ ఒక రేంజ్ లో వైరల్ అయింది ఇన్స్టాగ్రామ్ లో, నాకు బాగా గుర్తుంది. సో సరదాగా ట్రై చేద్దామని తీసుకున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ రెండు కూడా నేను డీకన్స్ట్రక్ట్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఒకటి సిరమ్, ఇంకోటి లిప్ బామ్ తీసుకున్నాను. ఇదైతే బ్రైట్నింగ్ సిరమ్, ఇంకొకటి ఏమో హైలూరానిక్ యాసిడ్ ది లిప్ బామ్ అనమాట. మనకి ఎలాగో వింటర్స్ వస్తుంది, సో లిప్స్ బాగా మనకి డ్రై అవుట్ అయిపోతుంటాయి కదా అని హైలూరానిక్ యాసిడ్ మనకి హైడ్రేషన్ పర్పస్ యూస్ చేస్తాము. సో అందుకే ఇది ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఇది ఆ లిప్ బామ్ హైలూరానిక్ యాసిడ్ మనకి హైడ్రేషన్ పర్పస్ యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నాను. సేమ్ మన నార్మల్ లిప్ బామ్స్ ఎలా ఉంటాయో సేమ్ అదే రేట్ ప్రైస్ కి వస్తుంది. అండ్ నాకు డీకన్స్ట్రక్ట్ మీద చాలా హోప్స్ ఉన్నాయి, ఎందుకంటే నేను డీకన్స్ట్రక్ట్ లో ఈ బ్రైట్నింగ్ సిరమ్ నేను ఆల్రెడీ యూస్ చేస్తుంటాను అనమాట. చాలా సిరమ్స్ నేను యూస్ చేశాను ఇది. సో అన్నది అయిపోయింది, సో స్టాక్ అప్ చేద్దామని చెప్పి తీసుకున్నాను. చాలా మందికి రికమెండ్ చేశాను, ఖచ్చితంగా మీరు 1 బాటిల్ లో కంప్లీట్ అయ్యేసరికి మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే మాత్రం బాగా కనిపిస్తాయి అనమాట. సో ఇది ఆ బాటిల్లో మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నేను దీన్ని ఐ కార్డ్స్ లోని వీడియో మెన్షన్ చేస్తాను. దీని గురించి నేను నా ఎంటీస్ ఇవన్నీ కూడా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఇదైతే నిజంగా బ్రైట్నింగ్ సిరమ్ చాలా అంటే చాలా బాగుంటుంది. మరీ రన్నీ కాకుండా అలా అని జస్ట్ నార్మల్ గా లోషన్ టైప్ లో అయితే మాత్రం ఉంటుంది, సిరమ్ టైప్ లో అని. బట్ చాలా అంటే చాలా వరకు కూడా హైడ్రేషన్ కి బాగా యూజ్ అవుతుంది. ఇందులో నయాసినమైడ్ ఇంకా ఆల్ఫా ఆర్బిటన్ ఉంటుంది. ఆల్ఫా ఆర్బిటన్ మన స్కిన్ కి బ్రైట్నింగ్ ఏజెంట్ బాగా పనిచేస్తుంది అనమాట. ఎక్కువగా నాకు నయాసినమైడ్ చాలా బాగా సూట్ అవుతుంది అనమాట. సో నేను చాలా వరకు యూజ్ చేశాను, సో అందుకని నేను దాన్ని యూజ్ చేస్తుంటాను. అంతే, ఇంక ఈ రోజుకి ఇంకా చాలా బ్లాగ్స్ అయితే పెండింగ్ ఉన్నాయి, అవన్నీ స్లోగా అయితే వస్తాయి. సో యా, దట్స్ ఆల్ ఫర్ టుడే. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, స్టే ట్యూన్డ్, బై బాయ్.